అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాధగారు. అమ్మ, మామూలుగా ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. దాన్ని ఆస్వాదించాలి అని తెలిసి తెలియని వయసు నుంచే అందులోకి దూకుడు ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అమ్మాయి కానీ అబ్బాయికి కానీ. అలాంటి ప్రేమ కొందరిలో ఎలా ఉంటుందంటే పిచ్చిగా ప్రేమిస్తారు. వాళ్ళు వదిలి వెళ్ళి అవతల పర్సన్ వీళ్ళని వదిలి వెళ్ళినప్పుడు వీళ్ళ బాధ వర్ణనాతీతం. డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ శక్తికి మించి బ్రతిమలాడుతూ ఉంటారు. కాలు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా కాలు పట్టుకొని వెళ్ళిపోతుంది. అంతే కదా, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళ బాధ మాత్రం వర్ణన. ఒకసారి చూస్తే చాలు నా జీవితం ధన్యమైపోతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని వాళ్ళు చాలా దిగజార్చుకుంటారు. అంతే కదా, అవతల పర్సన్ కి మనం చులకన అయిపోతూ ఉంటాం. నువ్వు మాట్లాడు, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండంటే వాళ్ళు అవతల ఇంకా ఓవర్ చేస్తారు. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎవరైనా కాదు. అవును. సో ఎట్లా అమ్మాయిది వాళ్ళు అంతవరకు రాకుండా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఆ టైంలో స్ట్రాంగ్ గా ఉండడం చాలా కష్టం కూడా. అంటే వాళ్ళే ప్రపంచం ప్రాణం. మీరు అన్నట్టుగా అంటే ఇది జనరల్ గా ఒక రిలేషన్షిప్ లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఆడామగ మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ లోనే జరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో అంత జరగదు, అంత ఉండదు. ఓన్లీ మీరు అనుకున్న ఇవన్నీ పాయింట్స్ అన్ని ఓన్లీ లవర్స్ మధ్యలోనే ఉంటది. ఎందుకంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇవాళ మీరు నాతో మాట్లాడకపోతే ఇదేదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఉన్నట్టుంది, వెనక ఎవడో మ్యూజికల్ చైర్స్ లో కూర్చున్నాడు, ఎవడు ఆక్యుపై చేస్తాడో అని బతిమాలాడుకుంటారు. అంతే కదా. అంటే ఈ కాలంలో మళ్ళీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను, చిన్న వాటికి బర్త్డేకి ఒక కేక్ కొనిస్తే, బర్త్డేకి ఒక శారీ కొనిస్తే, బర్త్డేకి ఇంకొకటి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అనమాట. అంటే బాయ్ ఫ్రెండ్ ఇవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఎవరిస్తే వాళ్ళకి. సో అలాంటి ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎంతసేపు వచ్చేసి ఎక్కడ చేజారిపోతుందో అని చెప్పేసి కొన్ని బంధాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ కాలంలో అంటే ప్రతి ఒక్క సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అన్నమాట. తల్లి తండ్రి సంబంధాలు కూడా డబ్బులు ఉంటే బాగా చూడడం, ఫ్రెండ్షిప్ మధ్యలో కూడా మీరు అడిగిందల్లా నేను ఇస్తే చాలా మంచిది అన్నట్టుగా. అట్లానే బిజినెస్ చేసే వాళ్ళు కూడా మధ్యలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి అంటే ఏ లోటుపాట్లు ఉన్నా కూడా నెక్స్ట్ పార్ట్నర్ ఎత్తి చూపించకుంటే మంచిది. ఇలా అంటే ప్రతి ఒక్క సంబంధాలు ఫైనాన్షియల్ కిందనే వస్తున్నాయి. అంటే మీరు అన్నట్టుగా ఈ మరి ముఖ్యంగా ఈ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళ మధ్యలో ఎలా ఉంటదంటే ఇద్దరు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు. ఎప్పుడు అయితే వేరే అరేంజ్మెంట్స్ కానీ లేతే నీ మైండ్ సెట్ వేరేలాగా ఆలోచిస్తే ఇంకా మీ నీడ కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ భరించదు. ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు అనుకోండి, చాలా బాగున్నారు, రిలేషన్షిప్ లో ఉన్నారు, సరే తల్లిదండ్రులకు చెప్పారో లేదో వాళ్ళ చావు వాళ్ళ ఏదో చచ్చారు, అది వేరే విషయము. వాళ్ళిద్దరూ ఎలాగంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, సో నీ మొహం చూస్తేనే నాకు సూర్యుని చూస్తారు అన్నట్టుగా ఉంటారు. ఇద్దరి మధ్యలో ఎలాంటి దాపరికం లేకుండా ఉన్న వాళ్ళు సడన్ గా నువ్వు నాకు కనిపించకు, నిన్ను నేను చూడను, నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, కొన్ని రోజులు నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపో అన్నారు అంటే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్లీజ్ అంటే అయిపోయింది. నీ వ్యక్తిత్వాన్ని నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోకుండా నిన్ను నువ్వు దిగదార్చుకొని ప్లీజ్ బంగారం, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, నువ్వు లేకపోతే నాకు ఊపిరాడదు, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అని నువ్వు ఎప్పుడైతే కాళ్ళ వేళ్ళ పడతావో అటుపక్క వాళ్ళకి ఎవరైనా ఏ జెండర్ అయినా సరే నీకు నిజంగా వాళ్ళు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా అసలు నాకు వద్దు, నువ్వు నాకు కనిపించకు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అన్నప్పుడు ఎందుకు తిరగాలి? నీకంటూ నువ్వు బతకలేవా? నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? అంటే ఎప్పుడైనా ఇక ప్రేమ అనేది ఎలా ఉండాలంటే ఇటువైపులా ఉండాలి. ఇప్పుడు నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నువ్వు నన్ను అంత ప్రేమిస్తేనే ఈక్వల్ గా ఉండాలి. ఎంతసేపు వచ్చి నువ్వు నన్ను చూడకున్నా పర్వాలేదు, కానీ కాలి గోరు చూసైనా నేను బతుకుతాను, నీ వెంట్రుకలు చూసి నేను బతుకుతాను, నువ్వు అంటే ఊపిరి వస్తుంది, ఆ ఊపిరితో నేను బతుకుతానంటే ఇవన్నీ పిచ్చి వేషాలు అనమాట. అంతే కదా. అప్పుడు ఏం చేస్తారంటే అటుపైకి వ్యక్తి ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన వీక్నెస్ ను వాళ్ళు అది క్యాష్ చేసుకుంటారనమాట. సో నువ్వు అన్నావు కదా, సరే నాకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడతా, కండిషన్స్ ఉంటాయి. అప్పుడు ఏమని కండిషన్? నువ్వు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నాకు ఇష్టమైతే మాట్లాడతా, లేకపోతే లేదు, ఓకేనా? అంటే ఇప్పుడు నేను దిగదార్చుకున్నట్టే కదా. నాకు ఇష్టం ఉంటే మాట్లాడతా, లేకపోతే లేదు. నీ ఫోన్ ఆన్సర్ చేయాలని నన్ను ఎక్స్పెక్ట్ చేయకు.
నేను ముందే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు, అయినా నువ్వు నన్ను వెంటబడుతున్నావు కాబట్టి నా చాయిసే, నా ఇష్టం ఉన్న ప్రకారమే ఉండాలి అంటే అంటే నాదేంటి, నా వ్యక్తిత్వం అంతే ఏంటి, కదా. నేనేంటి అంటే నువ్వు నిజంగా నువ్వు కళ్ళు తెరవగానే హాస్పిటల్ ఆడు పక్కన ఉన్నాడా, అది పక్కన ఉందా నీ పక్కన, లేదు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళంటే నీ తల్లిదండ్రులు అప్పుడు నీకు గుర్తురారు, నీ అక్క చెల్లెళ్ళు గుర్తురారు, వాళ్ళు లేకపోయినా నిజంగా జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు బాగానే ఉన్నావు, బాగానే బతికావు కదా. మన జీవితంలో ఎంతమంది వస్తుంటారు పోతూ ఉంటారు, వాళ్ళందరూ పోయిన తర్వాత నువ్వు బాగున్నావు. కానీ ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిన్ను వద్దు అనకేటప్పటికి నువ్వు ఎందుకు అంత బతికిలాడాలి, ఎందుకు నీ కాళ్ళ దగ్గరే కూర్చుంటా. ఇంకా నేను కొంతమందిని చూశానండి, ప్లీజ్ ఒక్కసారి నాకు అనిపించి నువ్వు వెళ్ళిపో అంటారండి. అంటే నన్ను నాకేం రెస్పెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను ఒక వ్యక్తికి నీ ఇష్టం అని నేను అన్నాను అనుకోండి, నా రిమోట్ నీ చేతిలో పెట్టినట్టే. అంతే. మీరు పెట్టిన ఛానల్సే నేను చూడాలి, నాకేమి లేదు. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇలా చూస్తూ ఉండాలి. అంటే నా రెస్పెక్ట్, నా ఇండివిజువాలిటీ, నా వ్యక్తిత్వము మొత్తం నేను అనేది నువ్వు అనేసి నేను ఇచ్చేసాను నీకు. నేనేంటి మరి, నాకేం రెస్పెక్ట్ లేదా? మరి నేను ఎన్ని రోజులు నీతోనే బతికానా? మరి ఎంతసేపు నేను ఒక సర్వెంట్ లాగా నీ దగ్గర ఉండాలని ఎవ్వరు ఆలోచించుకోవట్లేదండి. అంటే ఈ మధ్య మళ్ళీ చెప్తున్నట్టుగా సూసైడ్లు, దాని తర్వాత పిచ్చి వాళ్ళు అయిపోవడం ఏమిటంటే ఎంతసేపు వచ్చి నువ్వే ఉండాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను అని. ఎప్పుడు నేను చాలా వీడియోస్ చేశామండి మనం ఇది వరకు కూడా. సో ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే, నిన్ను ఎవరైతే వద్దు అన్నారో వాళ్ళను నువ్వే ముందు వద్దు రిజెక్ట్ చేసేసి. నువ్వు ఇప్పుడు అన్నవారే నేను ఇప్పుడే చెప్దామనుకున్నా, వెళ్ళిపో నాకు ఇష్టం లేదని నువ్వు చెప్పేసావని ఒక్కసారి అడిగి అని చూడండి ఎలా ఉంటుందో వాళ్ళ ఇది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళ ఈగో దెబ్బతింటుంది. అదేంటి ఇలా అన్నా, నేనేదో అందాం అనుకున్నానే అని అంటే అప్పుడు ఎలా ఉంటది, అప్పుడు అటుపక్క వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి చూడండి. కాబట్టి ఎప్పుడు కూడా నేనేమన్నానంటే నన్ను నేను గౌరవించుకోవాలి. నేనంటే నాకు ఇష్టం, మీకేమి ఇష్టం అంటే నేనంటే మీకు ఎవరి ఇష్టం అంటే నాకు నేనే ఇష్టం అని చెప్పండి. నాకు నేనే ఇష్టం, నేను ఎలాగున్నా సరే, నేను అందంగా ఉన్నా లేకపోయినా, నా కాలు వంకరున్నా ఇంకొకటి ఉన్నా, నేను ఎంత ఇన్ఎఫిషియంట్ అయినా ఎస్ నేనంటే నాకు గౌరవం, నేనంటే నాకు ఇష్టం అంతే. నీకు నాకు ఇష్టం లేకపోతే వదిలేసేయి, నువ్వు నన్ను వదిలేసుకో, నన్ను నేను ఎందుకు వదిలేసుకుంటా, నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకొని నీ దగ్గరికి ఎందుకుంటాను, నీ ఇంట్లో కుక్కలాగా. లేకపోతే ప్లీజ్ నువ్వు ఎవరితోనైనా ఉండి. ఇంకా నేను చూసానండి కొంతమంది అమ్మాయిలు పిచ్చిన కొట్టాలన్నంత కోపం వస్తుంది. అంటే ఏమంటారంటే పర్వాలేదండి అతను ఎవరితోన్నా ఉండని, కనీసం నాతో ఒక రోజు మాట్లాడితే చాలా అనే వాళ్ళని నేను ఎంతమంది అమ్మాయిలను చూశాను, తెలుస్తుందా. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలా దిగజారిపోతున్నారు. నేను ఒక క్లాస్ చెప్తాను, ఒక అబ్బాయి లండన్ లో ఉంటాడు, ఆ అబ్బాయి రిలేషన్షిప్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, అంటే ఇద్దరు ఒకటే రూమ్ లో ఉంటారట, నిన్ను చూస్తుంటే విసుగొస్తుందిరా బాబు, నాకు కనిపించకుండా వెళ్ళిపో అంటుందట. ఇప్పుడు మేడం ఇలా అంటుంది అంటే, నువ్వు ఇప్పుడు అన్నావు, నేను రాత్రే డిసైడ్ చేసుకున్నా వెళ్ళిపోతానని చెప్పు ఒకసారి అని చెప్పాను. నిజంగా నేను చెప్పాను, అలాగే చెప్పా, ఇట్స్ ట్రూ అంటే చెప్పాడట. ఉల్టా అయింది ఇప్పుడు గేమ్, తెలిసిందా. అంటే ఇప్పుడు అమ్మాయి ఇంకా వదలట్లేదు. ఇప్పుడు అలా మాట్లాడి చూడండి ఒకసారి. ఇదేంటంటే ఎప్పుడైతే నేను మీకు సర్వైవ్ అయిపోయానో నేను చెప్పినట్టుగా మీరు వింటారు అనేది ఒక గేమ్ అనమాట. సో నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడచ్చు, నా ఇష్టం ఉంటే మాట్లాడతా, లేకపోతే లేదు. లేకపోతే నా ఇష్టం ఉంటే మీ దగ్గరికి వస్తా, లేకపోతే లేదు. ఇదంతా నా చాయిస్. ఎందుకంటే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా మాట్లాడు ప్లీజ్, నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా అట్లీస్ట్ మెసేజ్ ఇవ్వు, అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ మాట్లాడని నేను ఎప్పుడైతే దండం పెట్టుకొని మిమ్మల్ని అడిగానో అయిపోయింది. మీ ఇష్ట ప్రకారం నేను ఇక్కడ డాన్స్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాను మేడం, మీరు మంచి పాట చెప్పారు మేడం, ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చింది మేడం అని చెప్తున్నాను అనమాట. నిజంగానే అలాగే చేయాలండి. ఎప్పుడైనా నేను సర్వైవ్ అయిపోతానంటే నా వీక్ పాయింట్స్ మీరు అర్థం చేసుకొని ఆడించడం మొదలు పెడతారు. ఒకసారి మాట్లాడి ఒకసారి అని చూడండి, నువ్వు లేకపోతే నేను అరే బాబు నువ్వు లేకపోతే నాకు 100 మంది ఉన్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడడం మానేస్తావా, ఇప్పుడే నిన్ననే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని చెప్పి చూడండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే నిజంగా రియాలిటీ ఏంటో తెలుస్తుంది. అంతసేపు వచ్చి మనము ఎవ్వరి వెనక ఏ విషయంలో కూడా రాదు కానీ, ఒక ఫ్రెండ్షిప్ విషయంలో కానీ, ఓకే, ఒక బిజినెస్ విషయంలో కానీ, ఎవ్వరి వెంట మనము దేని విషయంలో కూడా పడకూడదండి. నేనైతే అలా చేయను. మీరు నాతో మాట్లాడితే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. నా అవసరం లేదు, మీకు లేదు. అసలు నా పేరే మీ లిస్ట్లో లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను మీతో? అది అంటే ఎదుటి వ్యక్తికి ఆ గ్రహింపు శక్తి కూడా ఉండాలండి. ఇప్పుడు ఇవాళ రాగానే మేడం బాగున్నారు అన్నవాళ్ళు వారం తర్వాత మీరు చూసి చూడకుండా నన్ను ఉన్నారు అంటే నేను అప్పుడే గ్రహించుకోవాలి, ఓ ఇదేదో తేడా వచ్చేసింది, మనమే పక్కకు తప్పుకుందాము అనేలాగా
ఎవ్వరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ఈ అడుక్కోవడాలు, ఈ Correct. కాళ్ళ దగ్గర ఉండట్లాలు ఇవన్నీ ఉండవండి. ఎవరైనా ఏ విషయంలో కూడా. అంటే ఇది అంటే మీరు అన్నట్టుగా ఓన్లీ రిలేషన్షిప్ లోనే జరుగుతుంది. కొంతమంది ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్షిప్ అలా లో కూడా జరుగుతుంది. జరుగుతుంది. అవును, జరుగుతుంది. correct చాలా అండి. జరుగుతుంది. జరుగుతుంది. అయ్యో నేను ఏమన్నానని, ఎందుకు నాతో అవును, మాట్లాడడం అవును. మానేసింది, ఎందుకు అని మన టైం వేస్ట్ చేసుకొని 100 మందికి చెప్తాం. నిన్న దాకా బాగా మాట్లాడిందండి, నేను ఏం చేశాను ఒకసారి కనుక్కోవా అని కూడా కొంతమంది అవును, ఉంటారు. అవును. మీకు తెలుసో తెలియదు, చాలా మంది కనుక్కుంటాను. నేను కనుక్కున్నానండి, ఏదో బిజీగా ఉన్నదని చెప్పారు కూడా చాలా మంది మాటలు. సో ఎవ్వరికైతే ఎప్పుడైనా సరేనండి, మనం ఎప్పుడు జీవితంలో ఎవ్వరికి మనం సర్వైవ్ అయిపోకూడదండి. నువ్వు లేకపోతే లేను అన్యదా శరణం నాస్తి అన్నాం అనుకోండి, అయిపోయింది. ఇంకా మనల్ని మనం చంపుకొని మనం వాళ్ళ చుట్టూ కూర్చొని వీలైతే వాడి పైన కూర్చొని మనం కింద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? నువ్వు మనిషే, నేను మనిషే. నేను నీకు సాటిగా నేను కూడా ఉంటాను. నాకేం అవసరం ఉంది నిన్ను ఇది చేసుకోవడానికి, నీ వెంట పడడానికి నాకేం అవసరం ఉంది అంటే, ఇంకోటి ఏంటంటే, అంటే నాలాంటి మంచి వ్యక్తిని నువ్వు నీ జీవితంలో నీతో పాటు ఉంచుకునే అర్హత నీకు లేదు అని అనుకో Right. కదా. అప్పుడు కదా మనం సంతోషంగా మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే రాధగారు, నువ్వు నన్ను వద్దన్నా నేను ఇవాళ ఇంత మంచి స్థితిలో ఉన్నాను, నేను ఇంకా నీకంటే మంచి వ్యక్తితో ఉన్నాను. ఒకవేళ నిజంగా మంచి లేకపోతే కూడా ఇదిగో నాకు నేను బతుకుతున్నాను, నువ్వు నన్ను వదిలేసిందే మంచిదయ్యింది లాగా మీరు బతకండి. కరెక్ట్ కదా. అప్పుడు కదా మనం ప్రూవ్ చేసుకున్నట్టు. ఎవరితో ఎప్పుడు ఉంటారండి, నిజంగా. అంటారా? ఎవ్వరు ఉండరు. అందరూ ఎవరు కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా Yes. చాలా ఇంపార్టెంట్. నన్ను నేను గౌరవించుకుంటా. నేనంటే నాకు ఇష్టం. మీకు ఎవరు ఇష్టమండి, ఏ యాక్టర్ ఇష్టమండి, ఏది ఇష్టమండి, నాకు నేనే ఇష్టం, అంతే. అప్పుడు కదా నిజంగా మీరు అలా అనుకొని చూడండి, మనమే గర్వపడతాం. ఎస్, నాకు నేనే గౌరవించుకుంటా, నాకు నేనే ఇష్టం. నువ్వు నన్ను వద్దు అంటే నేను ముందరే డిసైడ్ చేసి అది చెప్దామనే వచ్చాను, నువ్వు ఇప్పుడు చెప్పావని చెప్పండి, అంతే. నిజంగా అమ్మ చెప్పినట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ అండి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ లవ్, ఈ రెండు ఉంటే మనం ఇంతగా దిగజారిపోము. థ్యాంక్ యూ అమ్మ.